హాయ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తుంది. ఒక మంచి ఆత్మీయ మాట మనం అందరం చెప్పుకుందాం. ఏంటంటే, నీ బలహీనతను ఇంకా బలహీనపరిచే మనుషులకు చెప్పుకొనక నీ బలహీనతను చూసి నేను బలపరిచే దేవునికి చెప్పుకో. ఉదాహరణకి గిద్యోను తనలో ఉన్న పిరిగితనాన్ని బట్టి, తనలో ఉన్న ఆ యొక్క బలహీనతను బట్టి గానుగుల చాటున దాక్కుంటాడు. అక్కడున్న మనుషులందరూ కూడా నువ్వు పిరికివాడివిరా, నువ్వేం చేయలేనివిరా, చిన్నపిల్లలయ్యరా అని అతన్ని బలహీనపరుస్తూ అతను ఐధైర్యపరిచినప్పుడు దేవుడు మాత్రము అతనిలో ఉన్న బలహీనతను చూడక అతని దగ్గరకు వచ్చి అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడా రా, నీతో నేను ఈ గొప్ప విజయాన్ని చేకూర్చాలని ఆశపడుతున్నాను అంటాడు. ఈరోజు కూడా నీ బలహీనత ఏదైనప్పటికీ కూడా అది ఇంకా నేను బలహీనపరిచే మనుషులకు చెప్పుకొనక బలపరిచే దేవునికి చెప్పుకున్నట్లయితే దానికన్నా రెండంతల ఆశీర్వాదంతో దేవుడు నేను దీవిస్తాడు. ఆ బలహీనతలో నుండి బలపరుస్తాడు, నేను గొప్ప ధైర్యవంతుడిగా మారుస్తాడు. ఈ యొక్క ఆత్మీయ మాట కనుక నేను బలపరిచినట్లయితే దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆమె